మహారాష్ట్రలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ట్విస్టుల మీద ట్విస్టులతో రోజుకో మలుపులు తిరుగుతోంది. ఇటు సీఎం కుర్చీ కోసం మహాయుతి నేతలు నానపాట్లు పడుతున్నారు. చివరిలో ఏక్నాథ్ షిండే అడ్డం తిరిగినట్లు తెలుస్తోంది. దీంతో మహారాష్ట్ర సీఎం పదవిపై సస్పెన్స్ వీడటం లేదు. ఇటు మహారాష్ట్ర సీఎం పదవిపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఏక్నాథ్ షిండే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ హైకమాండ్ ఫడ్నవీస్ వైపు మొగ్గు చూడడంతో షిండే ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. మరికొన్ని గంటల్లోనే షిండే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా ఆయన అనుచరులు చెప్తున్నారు. డిప్యూటీ సీఎం పదవికి షిండే అంగీకరిస్తారా లేదా సీఎం పీఠం కోసం పట్టుబడతారా లేక ఏ పదవి లేకుండా మహాయుతి కూటమిలో ఉంటారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇటు ఢిల్లీ నుంచి రాగానే ఏక్నాథ్ షిండే సొంతూరికి వెళ్లారు. షిండే ముంబైలో లేకపోవడంతో మహాయుతి భేటీ వాయిదా పడింది. ఇదే విషయంపై మనం మాట్లాడడానికి ఇటు కోటేశ్వరరావు గారు అనలిస్ట్ జూమ్ లో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి కోటేశ్వరరావు గారు. నమస్తే. కోటేశ్వరరావు గారు, ఇటు మహారాష్ట్రలో షిండే అలిగినట్లు తెలుస్తోంది. సో బీజేపీ లీడర్లు షిండేను ఎలా ఒప్పిస్తారు అంటారు? మహారాష్ట్రలో గతంలోనే అధికార కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. ఆ కుమ్ములాటల్లో భాగంగానే ప్రభుత్వాన్ని అంటే శివసేనను చీల్చి ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రిని చేయడం ద్వారా బీజేపీ ఒక కాంగ్రెస్ ఎన్సీపీ కూటమి మీద ఒక విజయం సాధించింది. తరువాత ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అది ఘన విజయం సాధించింది అనేటువంటిది అందరికీ తెలిసిందే. తిరిగి మళ్ళా ఆ విజయం సాధించినప్పటికీ ఆ విజయం స్ఫూర్తిని కొనసాగించడంలో ఆ మూడు పార్టీల నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్ శివసేన ఏక్నాథ్ షిండే శివసేన నాయకులు విఫలమయ్యారు. పదవుల కోసం కుమ్ములాడుకుంటున్నారు అనేటువంటిది ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాల సారాంశం. ఎందుకు అంటే ముఖ్యమంత్రి పదవి ఎవరిది అనేటువంటి దగ్గర ప్రారంభమైనటువంటి ఈ పంచాయతీ, దాని మీద ఏక్నాథ్ షిండే ఒక రాజీకి వచ్చినట్టు కనిపించినా గాని తర్వాత ఏ మంత్రి పదవులు ఏ పార్టీకి ఇవ్వాలి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా ఉండటానికి అంగీకరించిన తనకు హోంశాఖ ఇవ్వాల్సిందేనని చెప్పేసి ఏక్నాథ్ షిండే పట్టుబడుతున్నారని, దానికి ససేమిరా బీజేపీ అంగీకరించడం లేదనేటువంటిది వచ్చినటువంటి వార్తలు. అందువలన ఈ కుమ్ములాటల్ని బీజేపీ అధినాయకత్వం కూడా, అంటే నరేంద్ర మోడీ గారు కానీ లేదా అమిత్ షా గారు కానీ కూడా పరిష్కరించలేకపోయారు అనేటువంటిది ఏక్నాథ్ షిండే చర్యల ద్వారా మనకి స్పష్టం అవుతా ఉంది. అందువల్ల దీన్ని ఎట్లా పరిష్కరించుకుంటారు అనేటువంటిది మనం చూడాల్సిందే. కోటేశ్వరరావు గారు, ఇటు షిండేకే ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే దేవేంద్ర ఫడ్నవీస్ కూడా పోటీ పైన ఉన్నారు కదా, ఎవరికి వచ్చే అవకాశం ఉంటారు? దేవేంద్ర ఫడ్నవీస్ గతంలో కూడా, అంటే రద్దయినటువంటి అసెంబ్లీలో కూడా బీజేపీ పెద్ద పార్టీగానే ఉన్నది, ఎక్కువ సీట్లు ఉన్నాయి దానికి. కానీ అధికారానికి సంపూర్ణమైనటువంటి మెజార్టీ దానికి లేని కారణంగా శివసేనను చీల్చి ఒక ఎత్తుగడలో భాగంగా ముఖ్యమంత్రి పదవి షిండేకి కట్టబెట్టి, అంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ ఒక మంత్రి స్థాయికి దిగజారి ఉప ముఖ్యమంత్రి పదవి పేరుతోటి అధికారాన్ని, అసలైనటువంటి అధికారాన్ని ఆయనే చెలాయించాడు అనేటువంటిది బహిరంగ రహస్యం. అటువంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళా, అంటే బీజేపీ గతం కంటే సీట్లను పెంచుకున్నది. రెండోది, ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి సంఖ్యలో కాంగ్రెస్ ఎన్సీపీ చీలిపోయినటువంటి శివసేన పార్టీకి సీట్లు లేనటువంటి దశలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక తమకే ఆ పీఠం దక్కాలి అనేటువంటిది బీజేపీ అధిష్టాన వర్గం లేదా ఫడ్నవీస్ యొక్క అభిప్రాయంగా కనిపిస్తా ఉంది. అందుకనే పట్టుబట్టి మరొక ప్రత్యామ్నాయం లేనటువంటి స్థితి ఏక్నాథ్ షిండే కానివ్వండి లేదా అజిత్ పవార్ కానివ్వండి మరొకసారి ఫిరాయించకుండా బీజేపీ తమ దొడ్లోనే బందీలుగా అయిపోయినటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఒత్తిడి పెంచింది. ఆ ఒత్తిడి పెంచడంలో భాగంగానే ముఖ్యమంత్రి పదవితో పాటు హోంశాఖ, ఇతర కీలకమైనటువంటి శాఖలన్నిటికీ
తమ వారినే ఉంచుకోవాలనేటువంటి ఒత్తిడి బీజేపీ తెస్తా ఉంది. దానికి ఆ కారణంగానే ఇప్పుడు ఈ సంక్షోభం ఏర్పడింది. ఏక్నాథ్ షిండే అలిగి తన సొంతూరికి పోవడంలో కూడా దానిలో భాగమే అన్నది స్పష్టం. ఎస్ కోటేశ్వరరావు గారు, ఇటు డిప్యూటీ సీఎం పదవికి ఇటు షిండే అంగీకరిస్తారా, లేకపోతే అంటే సీఎం పీఠం కోసం కూడా పట్టుబడతారా, లేక ఏ పదవి లేకుండా మాహితి కూటమిలో ఉంటారా అనేది కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. సో మరి దీన్ని ఎలా చూడాలి అంటారు? అంటే షిండే రాజకీయ ప్రస్థానము, అతని వ్యవహార శైలి ఇవన్నీ చూసినప్పుడు ఒక బీజేపీ నాయకుడే ఫడ్నవీసే ముఖ్యమంత్రి స్థాయి నుంచి మళ్ళా ఉప ముఖ్యమంత్రి స్థాయికి పదవిని స్వీకరించినటువంటి పరిస్థితిని చూసాం. అందువల్ల అధికారం కోసం అరువులు చేసేటువంటి ఏ నాయకుడైనా కానీ అధికారానికి దూరంగా ఉంటే చెరువులోంచి బయటపడినటువంటి చేపలాగా గిలగిలా కొట్టుకునేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఒకవేళ ఇప్పుడు ఏక్నాథ్ షిండే గనక ఏదో ఒక పదవికి అంగీకరించకపోయేట్లయితే ఆ శివసేన నుంచి ఎవరో ఒకరిని డిప్యూటీ సీఎం గా ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే కనుక జరిగేట్లయితే శివసేనలో ఏక్నాథ్ షిండేకి ఉండేటువంటి స్థానం కూడా ఏమిటి అనేటువంటి ప్రశ్నగా మారుతుంది. అదే పరిస్థితి ఒకవేళ ఏక్నాథ్ షిండేను కేంద్రానికి పంపించినప్పటికీ రాష్ట్రంలో శివసేనలో మరొకరు ప్రముఖ నాయకుడిగా ఎదిగిన తర్వాత షిండే పట్టు అనేటువంటిది పోతారు. ఈ కారణంగానే షిండే తన పట్టు నిలుపుకోవడానికి తాను కేంద్రానికి వెళ్లేది లేదని, రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటానని కూడా చెప్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అందువల్ల ఇప్పుడు షిండేకి ఒక విషం పరీక్ష ఎదురైంది. తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే లేదా తాను కోరినటువంటి పదవులు ఇవ్వకపోతే అవసరమైతే మేము అధికారానికి దూరంగా ఉంటాము అనేటువంటి సూచన కూడా, అంటే ఒక పెద్ద నిర్ణయాన్ని మేము ప్రకటిస్తాం అనేటువంటి సూచనలు ఆయన వెల్లడించినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ పెద్ద నిర్ణయం అంటే ఏమిటి అంటే, మాకు అసలు ఏ పదవులు వద్దు, మేము దూరంగా ఉంటాం అంటే దాని అర్థం ఏంటంటే మేము ఎప్పుడైనా కానీ అవసరమైతే ఈ కూటమి నుంచి బయటకు వెళ్ళిపోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి ఒక విధమైనటువంటి బెదిరింపుగానే దాన్ని మనం చూడాలి. అందువల్ల అటువంటి బెదిరింపే కనుక షిండే కనుక తీసుకున్నట్లయితే ఆ శివసేనలో చీలిక వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకు అంటే అంత దూరంగా ఉండేట్లయితే అధికారానికి అలవాటు పడినటువంటి శివసేన ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా మళ్ళీ ఇదే పరిస్థితి, వైరవీలు కావచ్చు, వ్యక్తిగతమైనటువంటి ఇతర ప్రయోజనాలు కావచ్చు, అవన్నీ లేని పరిస్థితుల్లో శివసేన ఎమ్మెల్యేలు అధికారానికి దూరంగా ఉంటారా అనేటువంటిది పెద్ద ప్రశ్న. అదే కనుక జరిగేట్లయితే అవసరమైతే షిండేని కూడా పక్కకు పెట్టి, గతంలో ఉద్ధవ్ థాకరే అని ఎట్లాగైతే పక్కన పెట్టేసి షిండే నాయకత్వాన్ని ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ బీజేపీతో చేతులు కలిపారు, మరొకసారి షిండేని కూడా పక్కన పెట్టేసి అదే శివసేన ఎమ్మెల్యేలు బీజేపీతో చేతులు కలిపి అధికారాన్ని పంచుకోవడానికి కూడా సిద్ధపడతారు. అందువల్ల ఇప్పుడు అసలైనటువంటి పరీక్ష షిండే నాయకత్వంలో ఉన్నటువంటి శివసేనకు వచ్చిందనేది నా అభిప్రాయం. సో కోటేశ్వరరావు గారు, అంటే ఇటు ఫడ్నవీస్ ను కూడా ఇటు సీఎం చేయడం షిండేకు ఇష్టం లేదా, లేకపోతే వేరే వ్యక్తిని అంటే సీఎం ని చేస్తే షిండే ఒప్పుకునే ఛాన్స్ ఉందంటారా? అంటే 48 లోక్సభ స్థానాలు ఉన్నటువంటి మహారాష్ట్ర అనేటువంటిది రాజకీయంగాను, దేశంలో రాజకీయంగాను, అదే విధంగా ఆర్థిక రాజధానిగా ఉన్నటువంటి ముంబై మీద పట్టు సాధించడం అనేటువంటిది ఏ పార్టీకైనా కీలకమైనటువంటి అంశమే. ఎందుకు అంటే ఆ కేంద్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు లేదా కార్పొరేట్లు, ఇతర బిజినెస్ మ్యాన్ల నుంచి వచ్చేటువంటి విరాళాల రూపంలో కానివ్వండి, వాళ్ళ మద్దతు అనేటువంటిది ప్రతి రాజకీయ పార్టీ ఆశిస్తుంది. అటువంటి స్థితిలో అధికారానికి దూరంగా ఉండేట్లయితే బీజేపీకి అది నష్టదాయకం. మళ్ళా గతంలో మాదిరి శివసేన బలపడేట్లయితే మళ్ళా బీజేపీకి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. అందుకని ఉన్నటువంటి అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో శివసేన వాళ్ళకి అవసరం ఇప్పుడు. అదే సమయంలో శివసేన ఒక స్థాయికి మించి పెరగకూడదు అనేటువంటిది బీజేపీ రాజకీయ లక్ష్యం. ఇవన్నీ బహిరంగ రహస్యాలే, ఎవరికి తెలియనివి ఏమి కాదు. ఈ కారణంగానే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి అధికారం తమదే అనేటువంటి అభిప్రాయాన్ని బీజేపీ వ్యక్తపరిచింది. దానికి అజిత్ పవార్ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్సీపీ, అదేవిధంగా ఏక్నాథ్ షిండే కూడా లొంగినట్టుగా కనిపిస్తా ఉంది. ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చుకుని పదవి తక్కువ తీర్చుకునేట్లయితే ఏమైనా పదవుల కోసం ఎంతకైనా దిగజారుతారు అనేటువంటి అభిప్రాయాన్ని జనంలో ఏక్నాథ్ షిండేకి వస్తుంది.
దాన్ని భరించడమా లేకపోయేట్లయితే ఏం చేయాలా అనేది నిజంగానే ఏక్నాథ్ షిండే ముందున్నటువంటి ఒక సంకట స్థితి. దాని నుంచి ఎట్లా బయటపడతారు అనేది పెద్ద ప్రశ్న. ఎస్ ఇటు షిండేను కూడా బుజ్జగించేందుకు ఇటు బీజేపీ ఎన్సీపీ నేతలు కూడా అంటే ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు? అంటే ఎన్సీపీ నేతలు ఇప్పుడు షిండేని బుజ్జగించడానికంటే ఒక విధంగా షిండేని ఎంకరేజ్ చేయడానికి కూడా ఎన్సీపీ నేతలు ప్రయత్నిస్తారు. ఎందుకు అంటే బీజేపీ ఏకఛత్రాధిపత్యం గనక దాని గనక అంగీకరించేట్లయితే అజిత్ పవార్ అధికారం కానివ్వండి లేదా లాబింగ్ కానీ కూడా దెబ్బతగిలేటువంటి అవకాశం ఉంది. అందుకని షిండే అజిత్ పవార్ ఇద్దరు కలిసి ఉంటే బీజేపీ మీద మరింత ఒత్తిడి చేయడానికి అవకాశం ఉంటది. ఒకవేళ ఆ ఒత్తిడి కనుక ఎక్కువయ్యేట్లయితే బీజేపీ అల్టిమేట్ గా ఏం చేస్తుందంటే ఎన్సీపీలని లేదా శివసేనని రెండింటిని కూడా నిట్ట నిలువున చీల్చేసి తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఏ పార్టీనైనా మిత్రపక్షమా శత్రుపక్షం అనే దాంతో నిమిత్తం లేకుండా తన అధికారాన్ని నిలుపుకునేందుకు ఏ పార్టీనైనా కానీ దెబ్బతీయడానికి బీజేపీకి ఎలాంటి శశభిషలు లేవు. అది దేనికైనా సిద్ధమే అనేటువంటిది వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి పరిణామాలు స్పష్టం చేశాయి. అందుకని ఇప్పుడు ఒకవేళ వీళ్ళు కనుక ఇచ్చిన పదవుల్ని అంటే ఉప ముఖ్యమంత్రి పదవులను తీసుకొని అంగీకరించకపోయేట్లయితే ఈ రెండు పార్టీలను కూడా దెబ్బతీసే అవకాశం బీజేపీకి ఉన్నది. అందువల్ల ఈ రెండు పార్టీలు కలిసి ఉంటే బీజేపీ మీద ఒత్తిడి పెంచవచ్చు. లేకపోయేట్లయితే విడివిడిగా ఎవరికి వారే కనుక ఉండేట్లయితే బీజేపీ విభజించి పాలించు అనేటువంటి విధానాన్ని అనుసరించి ఈ రెండు పార్టీలను కూడా దెబ్బతీస్తుంది. మొదట ఒక పార్టీని దెబ్బతీసిన తర్వాత రెండో పార్టీని దెబ్బతీసే అవకాశాలు కూడా లేకపోతే. కోటేశ్వరరావు గారు, ఇటు ఫడ్నవీస్ ఎంపికను కూడా షిండే వ్యతిరేకించడానికి అంటే గల కారణాలు ఏంటి అంటారు? దానిపైన మీరు ఎలా చూస్తారు? ఫడ్నవీస్ ఎంపికను వ్యతిరేకించడానికి కారణాలు ఏమి? తానే ముఖ్యమంత్రి కావాలనుకున్న తర్వాత ఫడ్నవీస్ ని ఏ విధంగా అంగీకరిస్తారు షిండే గాని లేదా మరొక వ్యక్తి గాని? అందువల్ల ప్రధాన ప్రత్యర్థిగా ఫడ్నవీస్ తయారైన తర్వాత షిండే ఆ విధమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. లేదు షిండే కూడా ఏ ముఖ్యమంత్రి పదవిలో ఏ నిర్ణయం తీసుకున్నా బీజేపీ మేము అంగీకరిస్తామని చెప్పారు కనుక ఇప్పుడు మళ్ళా ముఖ్యమైనటువంటి శాఖల దగ్గర పంచాయతీ వచ్చింది. ఈ శాఖల దగ్గర పంచాయతీ ఎందుకు? హోంశాఖ అనేటువంటిది ముంబై నగరంలో కానివ్వండి లేదా ఇతర జిల్లాల్లో కానివ్వండి హోంశాఖ ఎంతో కీలకమైనటువంటిది. ఎందుకు కీలకమైందంటే ఏదో జనం కోసం మేలు చేద్దామని కాదు. ఈ పార్టీల నాయకత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలు కానివ్వండి లేదా అనుచరులు కానివ్వండి వాళ్ళందరినీ రక్షించుకోవాలంటే హోంశాఖ అనేటువంటిది కీలకం. పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి వీళ్ళ ప్రయోజనాలను సాధించుకోవడానికి వీళ్ళ దందా సాగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల శివసేన చరిత్రను చూసినా లేదా బీజేపీ చరిత్రను చూసినా కానీ ముంబైలో ఇలాంటి ఎవరైతే ఉన్నారో అవాంఛనీయ శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఆధారపడుతున్నటువంటి పార్టీలుగా ఇవి గతంలో మనందరికీ తెలుసు. అటువంటి వాళ్ళని రక్షించుకోవాలంటే హోంశాఖ కీలకం. అందుకనే బీజేపీ గాని లేదా ఏక్నాథ్ షిండే గాని దాని మీద పట్టుబడుతున్నారనేది నా అభిప్రాయం. రైట్ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ అండి. ఇక మహారాష్ట్రలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఇటు ట్విస్టుల మీద ట్విస్టులతో రోజుకో మలుపులు తిరుగుతోంది. సీఎం కుర్చీ కోసం మహాయుతి నేతలు నానపాట్లు పడుతున్నారు. చివరిలో ఏక్నాథ్ షిండే అడ్డం తిరిగినట్లు తెలుస్తోంది. ఇటు దీంతో మహారాష్ట్ర సీఎం పదవిపై సస్పెన్షన్ వీడటం లేదు.
ఇక మహారాష్ట్ర సీఎం పదవిపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఏక్నాథ్ షిండే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఇటు బీజేపీ హైకమాండ్ ఫడ్నవీస్ వైపే మొగ్గు చూడడంతో షిండే ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. మరికొన్ని గంటల్లోనే షిండే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా ఆయన అనుచరులు చెప్తున్నారు. సో డిప్యూటీ సీఎం పదవికి షిండే అంగీకరిస్తారా లేదా సీఎం పీఠం కోసం పట్టుబడతారా లేక ఏ పదవి లేకుండా మహాయుతి కూటమిలో ఉంటారా అనేది చర్చనీయాంశంగా మారుతాయి. సో ఢిల్లీ నుంచి రాగానే ఏక్నాథ్ షిండే సొంతూరికి వెళ్లారు. షిండే ముంబైలో లేకపోవడంతో మహాయుతి భేటీ వాయిదా పడింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిషోర్ లైవ్ లో అందిస్తారు. కిషోర్, ఇటు షిండేకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? అంటే ఇంకా రాజకీయ అనిశ్చితి కొనసాగుతుందనే చెప్పవచ్చు. అయితే వారం గడుస్తున్నప్పటికీ కూడా ఎలక్షన్స్ 20వ తేదీ అయినా 23వ తేదీ నాడు అది కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తయింది. అయినప్పటికీ కూడా వారం రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఈ రాజకీయ అనిశ్చితి అనేది ఇంకా కొనసాగుతుందనే చెప్పవచ్చు. ఇప్పటికే అటు ముగ్గురు పార్టీకి సంబంధించి ఫడ్నవీస్ తో పాటు ఏక్నాథ్ షిండే అలాగే అజిత్ పవార్ ముగ్గురు కూడా అమిత్ షాతో పాటు నడ్డాతో కూడా భేటీ అయ్యారు. అయినప్పటికీ కూడా నిన్న సాయంత్రం నిన్న శుక్రవారం రోజు నాడు ముంబైలో మళ్ళీ భేటీ కావాల్సి ఉన్నప్పటికీ కూడా అటు ఏక్నాథ్ షిండే తన సొంత గ్రామానికి వెళ్ళిపోయారు. దీంతో అంతా కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే అమిత్ షా వద్ద నడ్డా వద్ద ప్రధాని అమిత్ షా ఏం చెప్తే అది చేస్తానంటూ కూడా వారితో మాట్లాడిన అనంతరం బయటకు వచ్చి కూడా మీడియాతో మాట్లాడారు. ప్రధాని అమిత్ షా ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టబడి ఉంటా, అలాగే ప్రభుత్వం ఏర్పాట్లో నా అవరోధం ఉండదు అంటూ కూడా మీడియాతో మాట్లాడారు. అయితే అనంతరం అటు ముంబైకి చేరుకున్న అనంతరం ఏకంగా తన సొంత గ్రామానికి వెళ్ళాడు. నిన్న జరగాల్సిన మీటింగ్ కు డుమ్మా కొట్టాడు. దీంతో మళ్ళీ అనిశ్చితి నెలకొందన్న వార్తలు మాత్రం వినిపిస్తున్నాయి. మరోవైపు చూస్తున్నట్లయితే ఇటు కాంగ్రెస్ వర్గానికి సంబంధించి కూడా ఇటు షిండేతో చర్చలు జరుపుతున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఇటు బీజేపీకి ఎన్సీపీ మద్దతు ఉండడం ప్రభుత్వ ఏర్పాటు అనేది ఖాయం అయిపోయినట్లుగా తెలుస్తుంది. ఎన్సీపీ కరాఖండిగా ఫడ్నవీస్ కు మద్దతు తెలుపుతున్నట్టు కూడా ఇప్పటికే ప్రకటించింది. ఫడ్నవీస్ సీఎం గా తమకు ఓకే అన్నట్టు కూడా వారు అజిత్ పవార్ కు సంబంధించిన వర్గం కూడా ఇప్పటికే ప్రకటించింది. అయితే షిండే వర్గం సంబంధించి అయితే ఎలక్షన్లు అన్ని కలిసి వెళ్ళిన సమయంలో షిండే వర్గాన్ని కలుపుకునే అటు ముందుకు వెళ్లాలని మాత్రం బీజేపీ అధిష్టానం నిర్ణయించుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఫడ్నవీస్ బీజేపీ సంబంధించిన అభ్యర్థి ఫడ్నవీస్ మాత్రమే సీఎం గా ఉండాలి. డిప్యూటీ సీఎం కావచ్చు ఇతర పోర్ట్ఫోలియోలకు సంబంధించి ఎలాంటి వాటినైనా వదులుకునేందుకు తాము సిద్ధమన్నట్లు కూడా బీజేపీ అధిష్టానం సంబంధించిన పెద్దలు చెప్తూ వస్తున్నారు. అయితే మహారాష్ట్రకు సంబంధించి సీఎంతో సహా 43 మంది కేబినెట్ మంత్రులను నియమించుకోవచ్చు. ఈ నేపథ్యంలో 12 కేబినెట్ మంత్రులను శివసేనకు సంబంధించిన షిండే వర్గానికి ఇస్తాం, అలాగే డిప్యూటీ సీఎం పదవిని కూడా శివసేనకి ఇస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎన్సీపీకి సంబంధించి అజిత్ పవార్ కి సంబంధించిన వర్గానికి డిప్యూటీ సీఎం పదవితో పాటు 9 కేబినెట్ మంత్రులను ఇస్తామని కూడా బీజేపీ అధిష్టానం ఆస్థ చూపినట్లు కూడా తెలుస్తుంది. అయితే దీంతో అటు షిండే సాటిస్ఫై కానట్టు కూడా తెలుస్తుంది. గతంలో సీఎం గా చేసి మళ్ళీ డిప్యూటీ సీఎం గా చేసేందుకు మాత్రం తాను అంగీకరించబోనన్నట్టు కూడా అమిత్ షాతో చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో తన పుత్రుడు ఏవైతే ఉన్నారో మహారాష్ట్రలోని కళ్యాణ్ నియోజకవర్గం నుండి లోక్సభకు కళ్యాణ్ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనని తిరిగి కేబినెట్ లోకి తీసుకోవడమా లేకుంటే కేంద్ర మంత్రి పదవి ఇవ్వడమా అన్నట్టు ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. లేదా తన మంత్రివర్గం సంబంధించి తన శివసేన ఏకనాథ్ షిండేకి సంబంధించిన సీనియర్ ఎమ్మెల్యేని డిప్యూటీ సీఎం చేసి ఇతర హోంశాఖతో పాటు రెవెన్యూ వంటి ముఖ్యమైన శాఖలను కూడా షిండే వర్గం కావాలని కూడా పట్టుబడుతున్నట్టు కూడా తెలుస్తుంది. తాను మాత్రం అటు డిప్యూటీ సీఎం కావచ్చు ఇటు మంత్రి పదవి లేకుండా ఇప్పటికే ప్రజాదరణ పొందిన నేపథ్యంలో అటు పార్టీని మరింత విస్తరింపజేసే దిశగా పార్టీ అధ్యక్షుడిగా అలాగే శాసనసభ పక్ష నేతగా ఉంటూ అటు ప్రజల్లోకి వెళ్లాలని చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. డిప్యూటీ సీఎం గా అలాగే డిప్యూటీ సీఎం పదవి తీసుకోకుండా అలాగే మంత్రి పదవి తీసుకోకుండా కేవలం పార్టీని విస్తరింపజేయడం పార్టీ పదవిలో ఉండడమే పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకెళ్తారన్న వాదనలు కూడా వినిపిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి మాత్రం ఇంకా షిండే ఈ రోజు మాత్రం ఏక్నాథ్ షిండేకి సంబంధించిన వర్గీయులు మాత్రం చెప్తున్నారు వ్యక్తిగత కారణాల వల్ల మాత్రమే తన సొంత గ్రామానికి వెళ్ళాడు. ఈ రోజు సాయంత్రం వరకు మళ్ళీ తిరిగి ముంబైకి చేరుతారు. అనంతరం ప్రధాని మోడీతో లేక అమిత్ షాతో మళ్ళీ భేటీ అయి ఖచ్చితంగా మాకు కావాల్సిన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చుకుంటాం, దాటిని ప్రధాని దృష్టికి అమిత్ షా దృష్టికి మాత్రం తీసుకెళ్తామని మాత్రం వారు చెప్పడం జరుగుతుంది. మొత్తానికి మాత్రం ఇటు ఇప్పటికే 132 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, అటు 41 మంది ఎన్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మద్దతు ఉండడంతో మరో 2 రోజులు సోమవారం రోజు ఈ బీజేపీకి సంబంధించిన ఫడ్నవీస్ సంబంధించిన మంత్రివర్గంతో పాటు ఇటు
ప్రమాణ స్వీకారం చేసే అవకాశం మాత్రం ఉన్నట్లు కూడా బీజేపీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. మొత్తానికి మహారాష్ట్రకు సంబంధించి ఆ సీఎం పదవిని మాత్రం బీజేపీ వదులుకోబోమని కరాఖండిగా చెప్పినట్టు మాత్రం తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కొంత అయోమయం, అనిశ్చితి మాత్రం వాతావరణం వారం రోజులుగా ఉందని చెప్పవచ్చు. రైట్ కిషోర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.